సుమారుగా నేను అల్లం వేయబట్టి ఒక 20 years అయితే ఈజీగా అవుతుంది మేడం. ఓ, అయితే మన ఏరియాకి ఎక్కువ అల్లం వేస్తుంటారు మా ఏరియాలో. ఆ, అంటే షూటేబుల్ అయ్యే వెరైటీలు మారన్ కానీ, రివోడి కానీ, మైమ్ 2 కానీ, ఆ, లోకల్ వెరైటీలు విని ఉన్నాయి మేడం కొన్ని. మనం వేసేది ఎండాకాలంలో కాబట్టి దీనికి నీడ అవసరం. మొక్కలు వేసినప్పుడు ఆ, ఎండకి ఇది స్ట్రెస్ కు లోన్ అవ్వకుండా ఆ. షేడ్ ఉద్దేశించే మనం ఈ స్వీట్ కార్న్ పెట్టుకుంటాం అన్నట్టు. ఆహా, 80 రోజుల్లో నీకు స్వీట్ కార్న్ కండెలు వచ్చేస్తాయి. ఓకే, ఆ, అంటే మనకు నీడనిస్తుంది, ఆ. ప్లస్ మళ్ళీ పంట. పంట వస్తుంది అన్నట్టు. ఒక ఎకరాకు ఎంత విత్తనం అవుతుంది మనకు? మినిమం 1000 kg కావాలి మేడం. ఒక ఎకరాకు 1000 kg అంటే ఒక టన్ను. ఒక టన్ను ఒక కావాలి. టన్ను విత్తనం పెడతాం. ఎటువంటి తెగుళ్ళు లేకుండా బాగా బలంగా వస్తే మనకి ఎంత బలంగా వస్తే దిగుబడి? 150 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది లేపలో. 100 నుండి 150. హాయ్, హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునంద. అయితే మనం ఇప్పుడు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలము రంజోలి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మనం అల్లము మరియు ఈ యొక్క అరటి ఇంటర్ క్రాప్ ఉన్నటువంటి ఈ యొక్క తోటలో ఉన్నాము. అయితే ఇప్పుడు దీన్ని సాగు చేస్తున్నది మోహన్ అన్న. నమస్తే అన్న. నమస్తే అండి. అయితే ఈ అన్నకు అల్లం మీద చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ నేను దీనికి ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత చాలా ఆశ్చర్యం అనిపించింది అన్నతో మాట్లాడినప్పుడు. ప్రతిదీ కూడా అల్లం వేసినప్పటి నుంచి ఆల్రెడీ తను స్వీట్ కార్న్ తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు అల్లం తవ్వుకొని తీసుకుంటున్నారు, మళ్ళీ అల్లం వచ్చిన కొన్ని రోజులకే మనకు అరటి పంట వస్తుంది. సో ఇలా 3 క్రాప్స్ ఒకే దాంట్లో ఒకే పొలంలో అన్నిటికీ అల్లంకి యూజ్ చేసే నీళ్లు, ఎరువులు, అదే శ్రమతో ఈ 3 పంటలు తీసుకోవడం జరుగుతుంది. అంటే రైతుకు ఒక ఎకరంలో 3 పంటలు వస్తున్నాయి. అంటే దానికి అర్థం 3 ఎకరాల్లో వచ్చే పంట వస్తా ఉంది. సో చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు అంటే అల్లంలో మనం ఓన్లీ పప్పాయ ఒకటే ఇంతవరకు నేను చూసింది. అయితే నాకు చాలా మంచిగా అనిపించింది ఈ కాన్సెప్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నను అడగడం జరిగింది. అన్న, మన రైతులందరి కోసం మీరు మీ నాలెడ్జ్ ని షేర్ చేస్తారని. సరే మేడం, చేస్తా అన్నారు. అయితే ప్రతి ఒక్కటి ఇప్పుడు అన్నని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే మేడం. అయితే మీరు ఇప్పుడు చూడగానే చాలా బాగా ఉందన్న ఇది. ఎందుకంటే ఎవరికైనా రైతులకి ఎక్కువ పంట తీస్తేనే తక్కువ కాలం, అంటే ఒక పంట వేసి మళ్ళీ ఇంకొక పంట వేయడానికి అంత టైం వేస్ట్ చేయకుండా ఒకదానికి పడే కష్టమే 3 పంటలు వస్తున్నాయి కదా. ఒకదానికి ఇచ్చే నీళ్ళే, ఒకదానికి ఇచ్చే ఎరువులే ఈ 3 పంటలకు వస్తున్నాయి. ఇది చూసినప్పుడు అంటే పెట్టుబడి ఒక పంటకు పెడతా ఉన్నాం, కానీ 3 పంటల దిగుబడి మనకు వస్తుంది. ప్రతి రైతు అదే కోరుకుంటారు. కానీ ఇప్పుడు ఉన్న జమానాలు ఏంటి అంటే, ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్టుందంటే వేస్తే అందరు మోనోక్రాపే వేస్తా ఉన్నారు. సో ఆ మోనోక్రాప్ వేయడం వల్ల ఒక పంటకే కష్టపడతా ఉన్నారు. అదే ఇంకా మళ్ళీ దిగుబడి వచ్చిన రేట్లు ఎట్లుంటాయో తెలియదు, వాతావరణం ఎట్లుంటుందో తెలియదు. వాతావరణం మీద కూడా ఆధారపడి ఉంటుంది మనం వేసే పంటలు. రైతు ఎంత కష్టపడ్డా గానీ వాతావరణం మీద అన్నది డిపెండ్ అవుతా ఉంటుంది. అయితే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అల్లం సాగు చేస్తాండ్రు? మీరు ఏమేమి ఎట్లేసారు ఒక్కసారి? సుమారుగా నేను అల్లం వేయబట్టి ఒక 20 years అయితే ఈజీగా అవుతుంది మేడం. అంటే మా జాయింట్ ఫ్యామిలీ, మేము 4 అన్నదమ్ములం అన్నట్టు. అంటే మా చిన్న తమ్ముడు ఒక్కడు ఎడ్యుకేషన్ లో ఉన్నాడు, మిగతా 3 అంతా వ్యవసాయంలోనే అందరం చూసుకుంటాం అన్నట్టు. మాకు సొంతం ల్యాండ్ వచ్చేసి ఒకప్పుడు తక్కువ ఉండేది. అంటే మనము 2 ఎకరాల నుండి మా నాన్న స్టార్ట్ చేసింది. మా నాన్న కొన్న ఆస్తులు ఇవి అని ఈ రోజు ఒక 30 ఎకరాల వరకు వచ్చి ఆగిపోయినాం అన్నట్టు. అంటే ఈ రోజు నేల అనేది బాగా కాస్ట్లీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొనలేకపోతున్నాం. అట్లా 20 years ఎక్స్పీరియన్స్ ఉంది మాకు ఇందులో, అల్లంలో. అయితే మన ఏరియాకి ఎక్కువ అల్లం వేస్తుంటారు మా ఏరియాలో. అంటే షూటేబుల్ అయ్యే వెరైటీలు మారన్ కానీ, రివోడి కానీ, మైమ్ 2 కానీ, లోకల్ వెరైటీలు విని ఉన్నాయి మేడం కొన్ని. సిద్దిపేట వెరైటీ అని చెప్పేసి మారన్ విన. మీరు ఇప్పుడు మీరు పట్టుకునేది మారన్ వెరైటీ. ఇది అంటే ఇది చిక్కు మారన్. అంటే ఇది కొద్దిగా ఘాట్ ఎక్కువ ఉంటది. మీకు ఇంతకు ముందు చూపించిన చూడండి రివోడి. అది లావ్ ఎక్కువ ఉంటది మేడం రివోడి కొద్దిగా. సో ఇదైతే సన్నగా ఉంది, ఇది సన్నగా ఉంటది మేడం. మారన్ కి దీనికి ఉన్న తేడా. ఇది మారన్ ఎక్కడ వెరైటీ అన్న? ఇది అంతా కేరళ వెరైటీ. సో ఇది అంటే ఘాట్ ఎక్కువ వస్తది, ఇందులో ఘాట్ ఎక్కువ ఇందులో. సో లోకల్ దానిలాగా అక్కడ వాళ్ళకి లోకల్. ఓకే ఓకే. కానీ మార్కెట్ లో ఏముందంటే లావుని చూస్తున్నారు అంతే, దాంట్లో ఉన్న పోషక విలువలు ఎవరు గమనించట్లేదు. అయితే ఇప్పుడు ఇది మీరు ఎప్పుడు ఏ నెలలో వేసుకుంటారు? ఎక్కువ మట్టుకు మనము ఏప్రిల్ నుండి మే మధ్యనే నాటుకుంటాం. కొందరు వాటర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు జూన్ 1st week వరకు నాటుకుంటాం. మనం వేసేది ఎండాకాలంలో కాబట్టి దీనికి నీడ అవసరం. మొక్కలు వేసినప్పుడు ఎండకి ఇది స్ట్రెస్ కు లోన్ అవ్వకుండా షేడ్ ఉద్దేశించే మనం ఈ స్వీట్ కార్న్ పెట్టుకుంటాం అన్నట్టు. అయితే కొందరు రైతులు ఏం చేస్తారంటే అనుములు, బెబ్బర్లు, ఈ పెసాళ్ళు, మినుములు వినే వేస్తుంటారు. కానీ వాటిని పీకి వేస్ట్ గా పడేస్తారు.
మనం ఏంటంటే ఇది 20 రోజుల్లో నీకు స్వీట్ కార్న్ కండెలు వచ్చేస్తాయి. అంటే మనకు నీడనిస్తుంది, ప్లస్ మళ్ళీ పంట వస్తుంది అన్నట్టు. మంచి దిగుబడి కూడా ఉంటది. ఎందుకంటే మనం దీంట్లో పెంట ఎరువులు బాగా వేస్తాం. అల్లం వేయాలంటే ఆర్గానిక్ కార్బనం శాతం బాగా ఎక్కువ ఉంటేనే అల్లం పంట బాగా వస్తుంది అన్నట్టు. దిగుబడి బాగా వస్తుంది. మనం సుమారుగా ఒక ఎకరాకు 5-6 లారీల పశువుల ఎరువులు వాడతాం. ఈ 4 నుండి 5 లారీలు అంటే సుమారుగా ఒక 7-8 టన్నులు, అంటే 5-6 టన్నులు అయితే తీసుకొస్తుంది ఒక లారీలో. 5-6 టన్నులు అంటే 5-6 లారీలు అంటే మీకు 20 టన్నుల పైన. అవును. మళ్ళీ ఈ 4 లారీల పెంట ఎరువులో ఖచ్చితంగా మళ్ళీ కోడి ఎరువు వేసుకుంటాం. నేను ఆల్రెడీ ఇప్పుడు స్టాక్ కొట్టుకొని కుప్ప కొట్టుకొని ఉన్నాయి, మీకు చూపిస్తాను మీకు పోయేటప్పుడు. వాటిని విన చూపించవచ్చు అవసరం అయితే. అవి ఎంత ఇస్తారు అంటే మనకు పశువుల ఎరువు వచ్చేసి మామూలుగా 12 నుండి 14 వేలకు ఒక ట్రిప్ వేస్తున్నారు ఇప్పుడు మా సైడ్. ఇక కోడి ఎరువు ఉంటేనేమో మినిమం 25,000 నుండి 30,000 మధ్యన అన్నట్టు. అంటే ఇప్పుడు 5-6 లారీలు పశువుల ఎరువు వేసుకుంటారు. కోడెరువు దానికి జతగా మిక్స్ చేస్తాం అన్నట్టు. అది ఎంత ఎన్ని? ఒకటే మేడం, 4 లారీలకు ఒకటి అది కలుపుకుంటాం. ఒకటి లోడు కోడెరువు కలుపుతారు. ఆ 2 కలుపుకొని దాంట్లో ఏమైనా జీవన ఎరువులు గాని? జీవన ఎరువులు అంటే మామూలుగా ఈ ట్రైకోటర్మా వినా కలుపుకుంటుంటాం వేసేటప్పుడు. ఎరువులో కలుపుకుంటుంటాము. ఇంకా కొన్ని ఏమంటారు అది అంటే సూడోమోనాస్ అలాంటివి వేసుకుంటుంటాం. అయితే అన్న కలిపి ఎన్ని రోజులు ఉంచుతారు ఎరువులు? మినిమం ఒక 15 నుండి 20 రోజుల వరకు ఉంచుతాం మేడం. ఉంచి మళ్ళీ ఎప్పుడు వేస్తారు భూమిలో? అంటే మనం ఇది బెడ్ రెడీ చేసినాక బెడ్ పైన వేసి మినిమం ఒక 4 అంగుళాల మధ్యనగా కలిసేటట్టుగా రూటవేటర్ కొడతాం అన్నట్టు. అంటే మట్టిలో రూటవేటర్ బెడ్ మీద కొట్టిన తర్వాతనే మళ్ళీ బెడ్ డిస్టర్బ్ అవుతుంది. మళ్ళీ సేమ్ యాస్టేజ్ మళ్ళీ బెడ్ చేస్తాం. చేసి ల్యాడర్ పరుచుకొని కొద్దిగా తడిచ్చినాక లైన్ వేసి అప్పుడు అల్లం నాటుకుంటాం అన్నట్టు. ఇప్పుడు ఈ బెడ్ మనకు చూస్తే 2 ఫీట్లు 2.5 ఫీట్ల దాకా. ఈ హెడ్ వచ్చేసి ఇది ఈ బెడ్ ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తే అవునవును సుమారుగా 2.5 ఉంటది మేడం. 2.5 అప్పట్లో 3 ఉంటది స్టార్టింగ్ లో. ఎందుకంటే కాలువ వచ్చేసి మనము టైర్ టు టైర్ సెంటర్ పెడతాం. అది 5 అడుగుల వరకు వస్తుంది బెడ్ మేకర్. ఇక్కడ అక్కడ వరకు అంటే మనం ఒక బోధనాగలు పెడతాం కదా, మనకు ట్రాక్టర్ టైర్ సెంటర్ పెడతాం అన్న. 4.5 నుండి 5 ఫీట్ల వరకు వస్తుంది అది. బెడ్ వచ్చేసి మనకు హెడ్ 3 ఫీట్ల వరకు వస్తుంది. మనం దీన్ని మట్టి ఎగదోస్తుంటాం కదా, మిషన్ నడిపిస్తాం కాబట్టి ఇది ఇంకా కాలువ వెడల్పోయింది, అప్పుడు చిన్నగా ఉంటది అన్న. సో 3 ఫీట్ల వెడల్పుతో బెడ్ చేసుకుంటారు. అయితే మీరు బెడ్ చేసినాక ఎరువు వేస్తా అన్నారు కదన్నా, మనము లాస్ట్ దుక్కిలో ముందే ఎరువు ఇట్లా అంటే ముందే మొత్తం అంటే కొందరు వేస్తారు మేడం. ఇప్పటికున్న రైతులు మనం విన ఒకప్పుడు అట్లనే వేసేది. ఫ్లడ్ ఇరిగేషన్ సిస్టమ్ ఉన్నప్పుడు భూమి అంతా ఎరువు చల్లేదు, కానీ అది గడ్డికి ఏతువా అంటారు. అంటే ఎక్కువ గడ్డి తినేపోతుంది అన్నట్టు. మనం బెడ్ పైనే కదా మన ప్రధాన పంట అల్లము. ప్రత్యామ్నాయం అంటామా ఇప్పుడు మళ్ళీ వేసేదాన్ని ఇంటర్ క్రాపులు అన్ని బెడ్ పైనే వస్తాయి కాబట్టి ఎక్కువ బెడ్ పైనే పోషక విలువలు ఉండాల్సింది అక్కడనే, మొక్క తీసుకోవాల్సింది అక్కడనే కదా. అట్లా బెడ్ మీద ఒకసారి మళ్ళీ కొట్టి మళ్ళీ బెడ్ మీద కొట్టి మళ్ళీ సెట్ చేసుకుంటాం. చేసుకొని లేటర్ పలుచుకొని అల్లం. ఇప్పుడు ఈ బెడ్ కు ఎంత దూరంలో అల్లం ముక్క, ఎంత ముక్క నాటుతారన్న? మేము వచ్చేసి ఇది బెడ్ కదా మేడం, ఇది లేటర్ సెంటర్ అయితే నీకు ఒక 8 అంగుళాలకు ఒక ముక్క పెడతాం. ఎటు చూసినా నీకు ఒక ఇట్లా దుంపకు దుంప రోటు రో వచ్చేసి 10, ఇట్లా వచ్చేసి 8. అంటే 2 లైన్లే పెట్టుకుంటారా? 2 రోస్ లేదా 2 రోసే మేడం. బెడ్ కు 2 రోస్ పెట్టుకుంటాం. బెడ్ కు 2 లైన్లు అంటే డ్రిప్ పైపు కు అటు ఇటు 10 అంగుళాలు ఒక 10 నుండి 12 అంగుళాల డిస్టెన్స్ ఉంటది. 2 అంగుళాలు అటు ఇటు ఒక ఫీటు. మళ్ళీ మొక్కకు దూరం వచ్చేసి 8 అంగుళాలు పెట్టుకుంటారు. ఎంత సైజ్ వచ్చేసి మనము ఒక చిన్నగా ఉంటాయి మేడం. ఎంత అంటే ఒక 50 నుండి 100 గ్రాముల మధ్య ఇట్లా ఇంత పెద్దది పెట్టుకుంటామా ఇట్లా. ఇప్పుడు ఈ అల్లము మనము విత్తనం నాటుకోవడానికి రెడీ అయినట్టేనా అన్న? ఇది ఇప్పుడు ఇది సీడ్ గురించే తీస్తున్నాం మేడం. మీరు ఇప్పుడు అక్కడ చూసారు కదా, అవును. అది కొందరు రైతులు ఇట్లనే లోకల్ రైతులు కావాలంటేనే సీడ్ కే తీస్తున్నా. సో ఇప్పుడు సీడ్ కి అని మనకి రెడీ అయిందని ఎట్లా తెలుసుకుంటాము? అంటే ఇది మినిమం పొరక పడిపోయినాక ఇది ఒక 1 మంత్ అట్లా నిద్రావస్థలో ఉంటది. అవును. 1 to 2 months అనుకోండి. 2 months తర్వాత మళ్ళీ టిల్లర్ స్టార్ట్. ఈ నిద్రావస్థలో ఉన్నప్పుడే తీస్తాం. మొత్తము పొరక పడిపోయినాక ఇట్లా
ఈ ఏమంటారు మేడం, ఇలా చిన్నగా ఇదిగోండి ఇట్లా గుడిపల్లి స్టార్ట్ అయినాయి చూడండి ఇట్లా. సో ఇట్లా వస్తానే కాబట్టి అలా అంటే ఇప్పుడు విత్తనానికి ఇది రెడీ అయిందని దీన్ని రెండుగా చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. ఇంకొద్దిగా పెద్ద గిరిసినాం, ఇంకొద్దిగా చిన్నగా చేయొచ్చు. ఇట్లా మనం పెట్టుకుంటాం. ఎకరాకు ఎంత విత్తనం అవుతుంది? మినిమం 1000 కేజీలు కావాలి మేడం. ఒక ఎకరాకు 1000 కేజీలు అంటే ఒక టన్ను విత్తనం పెడతాం. అందాజుగా అన్న పంట బాగా వస్తే ఏంటి తెగుళ్ళు లేకుండా బాగా బలంగా వస్తే దిగుబడి 150 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. లేపాలో 100 నుండి 150. 100 నుంచి 150 క్వింటాలు అంటే 15. వరస్ట్ కేసులు అంటే బాగా ఏదో సతాంచింది, ఫీల్డ్ బాగా వీక్ ఉందంటే 80 క్వింటాల్ అయితే ఈజీగా వస్తుంది. అంటే ఇంట్లో వెరైటీని బట్టి. అవునులేండి. మారని వెరైటీ కొద్దిగా తక్కువ వస్తుంది, దిగుబడి కొద్దిగా ఎక్కువ వస్తుంది అట్లా. సో వెరైటీని బట్టి మనకు దిగుబడి ఎట్లయినా గానీ 8 టన్నులకు తగ్గదు. ఒక టన్ను పెడితే మనకు 8 టన్నులకు తగ్గదు. మళ్ళీ ఇప్పుడు కాకపోతే ఇంట్లో ఇంకోటి ఏముంది మేడం, తగ్గదంటే అదరక్ కలికే చూస్తే యాదరక్ అని అంటారు మా దగ్గర. ఎందుకంటే దీనికి చాలా డేంజర్ అంటే ప్రధాన తెగుళ్ళు. నేను మీకు ఇంతకు ముందు విన్న డిస్కషన్ చెప్పిన వేరుకుళ్ళు, దుంపకుళ్ళు, కాండంకుళ్ళు, ఈ 3 వస్తే మటుకు కొద్దిగా కంట్రోలింగ్ చేయలేకపోతే మొత్తం విన మనకి చేతికి ఏం పంట విన రాకపోవచ్చు. అల్లంని అందుకే భయపడి చాలా మంది రైతులు వేయరు అనమాట. వీటికి జాగ్రత్తలు ఏమంటే వర్షాకాలంలో మన పొలంలో ఎక్కడ విన వాటర్ నిల్వ ఉండొద్దు. ఎంతనన్నా వర్షం పడని. నేను ఇప్పుడు అక్కడ చిన్న కాలువలు కొట్టినా చూడండి, సరౌండింగ్ ట్రించెస్. నేను ప్రతి వాళ్ళ దగ్గర ఒక కాలువ ఉంటుంది. ఈ నీళ్ళన్నీ అటుపోతే ఆ కాలువలో పడిపోతాయి. అట్లా అన్ని మళ్ళీ డైవర్ట్ అయిపోతాయి. చుట్టుముట్టు మళ్ళీ ట్రించ్ సుమారుగా 2 ఫీట్ల వరకు ట్రించ్ ఉంటుంది, 2-2.5 ఫీట్ల వరకు. అంటే తేమ అనేది నిల్వతో ఇందులో ఉండొద్దు మేడం. మళ్ళీ ఇంకో మనకు అంటే ఇంత క్రితం ఫ్లడ్ ఇరిగేషన్ లో అల్లంకు చాలా భయపడేది. ఈ డ్రిప్ వచ్చింది, ఎత్తుమడుల సిస్టమ్ వచ్చింది, అల్లం ఎక్కువ వేస్తున్నారు మా ఏరియాలో. ఒకప్పుడు పుట్లలో ఎంత వేసిన అల్లం అంటే పుట్టిలలో చెప్పేది. పుట్టి అంటే 2 క్వింటాలు. నేను 2 ఫుట్లు వేసినా, నేను 10 ఫుట్లు వేసినా అని ఇప్పుడు అట్లా చెప్పట్లేదు. నేను 10 ఎకరాలు వేసినా, నేను 20 ఎకరాలు వేసినా అని చెప్తున్నాను. అంటే భయం అనేది పోయింది అనమాట. కారణం ఏంటంటే కొన్ని టెక్నికల్ గా అప్డేట్ అవుతున్నాం కాబట్టి. అంటే డ్రిప్ ఫ్లడ్ ఇరిగేషన్ లో అయితే దుంపకుళ్ళు ఒక దగ్గర వచ్చింది, ఆ నీళ్లు కాబట్టి ఆ మడి మొత్తం తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ఒక దాని కూడా తొందరగా మొత్తం పోతుంది. కాబట్టి ఎత్తుమడుల సిస్టమ్ నీకు ఎంత వర్షం పడ్డా నీళ్ళు కిందికి పోతాయి. ఈ హైట్ లో పారేటంత వర్షాలు ఏం పెద్దగా రావు. ఈ ఏడు మస్తు అంటే చాలా వర్షాలు అయినా మనం ఇది రాగడి పొలం, ఇది నీళ్లు నిలువ ఉంచుకునే కెపాసిటీ ఎక్కువ ఉంటది. ఇందులో అల్లం పండించగలిగినాం అంటే ఇంకా ఏముంటది. అంటే అన్నిట్లో ఇంత క్రితం ఏంటంటే రాగట్లు ఎవ్వరు అల్లం వేసేది కాదు. ఈ సిస్టమ్ వచ్చిన సందే అల్లం వేయడానికి బాగా. అదే మేము కూడా చూసింది, అందరూ ఎర్ర నెలలోనే వేస్తా ఉంటారు. ఇటు చూసినప్పుడు నల్ల భూమి ఉంది, మరి ఈసారి వానలు కూడా ఎక్కువ వచ్చినాయి. మరి మీరు ఇంకా తవ్వకుండా కూడా ఇంత బాగా హెల్దీగా భూమిలో ఉంది. మళ్ళీ టిల్లర్స్ కూడా వస్తున్నాయి. అంటే వర్షాలు అక్కడ అంటే వర్షాలు పడితే సల్వకు వస్తుంది కదా మేడం. ఇంకా దీని టైం అయింది. ఇక 11 నెలలు, సుమారుగా 11 నెలల రన్నింగ్. ఇది మేలో నాటినాం, ఇంకా ఇది ఏప్రిలే కదా మేడం. కాబట్టి వర్షాలు ఇంకా 2-3 గిన పడితే గట్టిగా వస్తుంది. ఇక మోడం పంట అంటాం అన్నమాట. ఈ టిల్లర్స్ వచ్చినాయి అనుకోండి, ఇక సీడ్ కు పనికి రాదు అనమాట. టిల్లర్స్ రాకమునిపే తీసేసుకోవాలి. టిల్లర్స్ వస్తే ఏం చేస్తారు? ఒకవేళ మళ్ళీ మనకు ఒక వాన వచ్చింది అనుకోండి, గట్టిగా వస్తే ఏం లేదు మేడం. నేను ఇంకొక 3-4 నెలలు ఓపిక్ గా ఉంటే, ఇప్పుడు 1 కిలో ఊరింది అనుకోండి, అప్పటికి ఇంకొక 1/2 కిలో ఊరుతుంది. నాకే బెనిఫిట్. రేట్ ఒకవేళ తగ్గినా పెరిగినా నష్టం ఏం లేదన్నమాట. క్రాప్ హీల్డ్ పెరుగుతుంది. కిలో వచ్చింది, 1.5 నెలలు వెయిట్ చేస్తే 1.5 వస్తుంది. 4-5 నెలలు మనకి అప్పుడు తవ్వుకోవడానికి పరిస్థితుల ప్రభావం బట్టి 1 నెల అటు ఇటు జరగవచ్చు. దాన్ని మోడం పంట. మళ్ళీ మార్కెట్ లో మోడం పంటకు రేటు ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అన్ సీజన్ లో వస్తుంది. అన్ సీజన్. ఇంకోటి ఇది క్వాలిటీ ఎక్కువ, ఘాట్నెస్ ఇంకా పెరుగుతుంది. భూమిలో ఎంత ఎక్కువ ఉంటే అంత క్వాలిటీగా ఘాటు పెరుగుతుంది. అయితే ఇప్పుడు ఒకసారి రైతులు అంటే డౌట్ వస్తుంది, ఇంటర్ పంట ఏం వేసుకున్నారు ఏంటి అని. సో ఇప్పుడు మీరు ఈ బెడ్ వేసినాక అల్లం మనం ఏం చేస్తాం మేడం, బెడ్ వేసి ఈ డ్రిప్ పరిచిన తర్వాత అల్లంను 2 లైన్స్ వేస్తాం. కుదాలి అని ఉంటది మన దగ్గర, ఇప్పుడు చూస్తాను నేను మీకు. 2 లైన్స్ వేస్తాం. లైన్స్ వేసిన తర్వాత అల్లం నాటుకుంటాం. అల్లం నాటిన వెంబడే అదే రోజు ఈ మొక్కజొన్న పెట్టేస్తాం. ఈ స్వీట్ కార్న్ అన్నమాట. అదే రోజే నాటేస్తాం. అదేం చేస్తుంది అంటే 30 రోజుల వరకే అల్లం మొక్కలు బయటికి రావు. అంత లోపల ఏంటంటే ఈ
స్వీట్ కార్న్ నీడ వచ్చేస్తుంది అనమాట. మనం షేడ్ ఆలోచన చేసే స్వీట్ కార్న్ నాటుకుంటాం మేడం. అయితే ఈ స్వీట్ కార్న్ లేదా వేరే ఏ పంట వేసుకున్నా గానీ అల్లం మీరు ఆ రోజే నాటుతారు కాబట్టి ఆ లైన్ లో నాటిన లైన్ లో కాకుండా మధ్యలో నాటుతారేమో విత్తనాలు, అంతేనా? ఏడ నాటినా ఇది మనకి డిస్టర్బ్ చేయదు మేడం. ఇదంటే అప్పటి వరకు ఇది చూడండి కుళ్ళిపోయింది, ఇప్పుడు ఏం లేదు. దీనికి మళ్ళీ ఎరువుగా వస్తుంది, మట్టిగా మారిపోయింది మంచిగా. సో దీన్ని మీరు ఇది మనకు 2 రకాల లాభం అన్నట్టు. మనము నీడని బేస్ చేసుకుని వేసినాము, దాంతో మళ్ళీ డబ్బులు విన తీసేసుకుంటున్నాం. స్వీట్ కార్న్ కండలు 80 నుండి 85 రోజులు, మా అంటే 90 రోజుల్లో కండలు విన తీసేసుకుంటాం. సో ఇది అమ్ముకుంటారు, నీడ ఉంటుంది, నీడ ఉంటుంది. మళ్ళీ ఇది వేర్లు కూడా దానికి సపోర్ట్ గా కూడా ఉంటాయి. మళ్ళీ ఇది తీసినారు, మళ్ళీ ఒక 2-3 సార్లు మట్టి ఎగదోసిన తర్వాత 4వ నెలలో అట్లా ఈ అరటి నాటుకుంటాం. అరటి గాని పప్పాయి గాని ఇంటర్ క్రాప్. ఇది విన నాటుకోవడానికి కారణం ఏంటంటే పొరక ఇప్పుడు ఈ టైంలో పడిపోయింది ఆల్రెడీ. అవును, ఇది విన నీడని బేస్ చేసుకుని వేస్తాం మేడం. నేను ఒకవేళ మోడం పెంట పెట్టాలంటే ఖచ్చితంగా నీడ కావాలి, నీడ ఉండాలి. నీడ లేకపోతే పైన ఏమన్నా బాగా అంటే అల్లం ఊరినప్పుడు కొద్దిగా పైకి వస్తా ఉంటది. ఆ ఎండకు కుళ్ళిపోయే అవకాశం ఉంటది, ఎండ దెబ్బ తగిలి డైరెక్ట్ ఎండ దాని మీద పడొద్దు అన్నట్టు, పడకూడదు. షేడ్ ఆలోచన చేసి పెడతాం ఇది విన. దానికోసం మీరు ఈ అరటి నాటుకున్నారు. మళ్ళీ ఇది ఆల్రెడీ ఇది 4వ నెల వేసిన 4 నెలలకి ఇది నాటినారు కాబట్టి ఇప్పుడు మీకు ఈ పంట కూడా ఇప్పుడు ఎన్ని 6 నెలలు ఏమో అయింటది, 5 నెలలు అయింటది ఇది వేసి. 11 నెలలు అవుతుందా కావచ్చు మేడం, 5-6 నెలలు. సో ఈ టైం కి ఇది కూడా పెద్దగా అయింది. ఇది తీసేస్తారు, ఈ క్రాప్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎంత డిస్టెన్స్ లో అంటే ఒకవేళ ఇంటర్ క్రాప్ మొక్క వచ్చేసి 4 ఫీట్లు మేడం. మనము 2 బెడ్ అంచులో పెడతాం. అవును, బెడ్ అంచులో తర్వాత బెడ్ వదిలేస్తాం, మళ్ళీ 2 బెడ్ అంచులు పెడతాం. ఓహో, ఒక బెడ్ వదిలేస్తారు, మళ్ళీ మధ్యలో 2 బెడ్ అంచులు పెడతాం అన్నట్టు. ఇక మొక్కకు రో వచ్చేసి 8 ఫీట్ల వరకు వస్తది, మొక్క వచ్చేసి 4 ఫీట్ల వరకు వస్తది. ఇట్లా దీనికి వచ్చిన పిలకలన్నీ కూడా తీసేసుకుంటా, సైడ్ టిల్లర్స్ తీయాల్సిందే. ఇప్పుడు ఈ అల్లం కేసిన బలం అంతా దీంట్లో ఎరువు 2 అది మీద తీసుకుంటది అన్న. మనం ఎక్కువ పెంట ఎరువులు వేసిన పోషక విలువలు అయితే అది 3 ఏళ్ల వరకు ఉంటాయి. 3 ఏళ్ల వరకు ఈ పంట ఉంటది. నేను వేసే ఎరువు 3 పంటలకు సరిపోయేటంతనే ఉంటది. అంటే ఎక్కువ మొత్తం లేస్తాము, పంట విన ఎక్కువ మొత్తంలోనే ఉంటది. మరి మీకు ఇప్పుడు ఇది మీకు అయితే 10 టన్నులకి తక్కువ అయితే రాదు అల్లం. మినిమం 100 క్వింటాల పైన వస్తుంది మేడం. అంటే నేను తవ్వినా కాబట్టి కొన్ని అక్కడ తవ్వి ఉన్నా ఒక బెడ్ కి ఎంత వస్తుంది అనేది యావరేజ్ తెలిసిపోయింది. 100 పైనే వస్తుంది, తక్కువ రాదు. 150, 100 మధ్యన వస్తుంది మార్కెట్ లో మనకు రేటు. అంటే ఇప్పుడైతే ప్రజెంట్ మార్కెట్ తక్కువనే ఉంది మేడం. 45, 50, 60 వరకు పోయింది, 60, 65 వరకు పోయింది. ఈ రంజాన్ చివరి మాసంలో అంటే వ్యాపారం తక్కువ జరుగుతుంది కదా, 100 రూపాయలు అట్లా తగ్గుముఖం పట్టింది. మళ్ళీ ఇప్పుడు రేజ్ అవుతున్నది, 50, 55, 60 దాకా వస్తుంది. సీడ్ దాని మీద మనం ఈ సీడ్ కమ్మినప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో మదర్ బ్రాంచ్ తీయాల్సి ఉంటది, ప్లస్ ఏమన్నా ఎండ దెబ్బ తాకింది తీసేయాల్సి ఉంటది. కాబట్టి సీడ్ కి మనం ఒక 10 రూపాయలు ఎక్కువ అమ్ముతాం అన్నమాట. కాబట్టి సీడ్ కి అమ్ముతారు, మిగిలింది మామూలుగా మార్కెట్ కి అమ్మేస్తాం మేడం. దీన్ని యాజమాన్య పద్ధతులన్నా అల్లంకి అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటది? తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ముందు జాగ్రత్తలు అంటే మెయిన్ ఇందులో డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ ఎక్కువ నిల్వ ఉండొద్దు. కుళ్ళు తెగుళ్ళు ఎక్కువ ఎప్పుడు అటాక్ అవుతాయి అంటే మనకు ఇది వానకాలం కంప్లీట్ అయ్యి చలికాలంలో ఎంటర్ అవుతుంటాం కదా మేడం, ఆ మూమెంట్ లోనే ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఈ ట్రైకోటర్మా మనం డ్రించింగ్ చేయడం గానీ, ఫంగస్ తెగుళ్ళు వస్తాయి కాబట్టి బయోఫంగిసైడ్స్ వాడాల్సి ఉంటుంది, వాడుకోవాలి. స్ప్రే అంటే డ్రించింగ్ 2 చేస్తారు, ఇంకా ఇది తప్ప ఇంకేమి రావేమో. ఏముంటాయి మేడం, పైన ఏమైనా ఆకుమచ్చలు అలాంటి, దీనికైతే ఎక్కువ పురుగు ఆశపడదు. అవును, ప్లస్ రసం పీల్చే పురుగుల బెడద లేదు, కాండం తొలిచే పురుగుల బెడద లేదు, దుంప తొలిచే పురుగుల బెడద చాలా తక్కువ దీనికి. అంతే. సో ఈ ఫంగస్ తెగుళ్ళే వస్తాయి. దానికి మనం బయోఫంగిసైడ్స్ గానీ కెమికల్ లో చేసే వాళ్ళు అయితే కెమికల్ ఫంగిసైడ్స్ వాడుకోవచ్చు. మామూలుగా హెవీగా ప్రాబ్లమ్స్ వస్తుందంటే కెమికల్ కి వెళ్ళాలంటే మనం ఎక్కువ సిఓసి, ప్లాంటమైసిన్ లేదంటే మెట్లాక్సిల్ దీనికి వెళ్తుంటాం. ఓన్లీ ఫంగిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ అయితే అవసరం ఉండదు, దీనికి ఏమి ఉండదు అసలు, చాలా రేర్ మేడం, తక్కువ. దీనికి కూలోళ్ళు వర్కర్స్ గానీ ఎంత అంటే మనకు ఖర్చు ఎంత వస్తుంది? ఇప్పుడు మీరు 1 టన్ అన్నారు, 1 టన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీడ్ కాస్ట్ ని బట్టి ఈ ఎకరాకు అయ్యే ఖర్చు ఎక్కువ తక్కువ అయితే ఉంటుంది మేడం. మెయిన్ సీడే. ఓకే, అంటే ఇప్పుడు చూడండి ఈ రోజు మార్కెట్ 50, 55 అంటున్నాను. సడన్ గా ఒక 20, 30 రూపాయలు పెరిగింది అనుకోండి, సీడ్ కాస్ట్ 1,00,000 రూపాయలు అయింది. ఎరువులు
ఖచ్చితంగా 60-70 వేలు ఎరువులకే వెళ్ళిపోతాయి. అవుతాయి. సుమారుగా ఎకరాకు 2.5-3 లక్షలు గ్యారెంటీగా పంట కాలం అయిపోయేంత వరకు ఖర్చు ఉంటుంది మేడం అల్లం. 2 లక్షల వరకే. సో బాగుండి మన అదృష్టం కొద్ది రేటు కూడా ఉంటే మనకు లాభం కూడా అట్లనే ఉంటుంది. మళ్ళీ ఇంకా 2-3 పంటలు వేస్తాం కాబట్టి అట్లీస్ట్ ఏదో ఒకటి మనల్ని కాపాడుతుంది, నష్టం లేకుండా. ఒకే దాని మీద నేను ఎప్పుడు బేస్ కాలేను మేడం, కంపల్సరీ ఇంటర్ క్రాప్ కి వెళ్తుంటా. ఏ క్రాప్ పెట్టుకున్నా ఖచ్చితంగా ఇంటర్ క్రాప్. సో ఇప్పుడు గడ్డంతా ఉండే కదన్నా తవ్విస్తా ఉన్నారు, ఇదంతా ఇప్పుడు అంటే అల్లం తవ్వడానికా? తవ్వడానికి కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటది అని చెప్పేసి తీసేయడం మేడం. ఓకే ఓకే అన్న. సో మీకు అంటే రేటు గురించి చెప్పారు, యాజమాన్య పద్ధతులు, దీనిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటర్ క్రాప్ వేసుకుంటే ఎట్లా ఏంటి అని కూడా అన్ని విషయాలు చాలా చక్కగా చెప్పారన్న, అందరికి అర్థమయ్యేటట్టు. చాలా థ్యాంక్స్ అన్న. అయితే మన వ్యూవర్స్ అందరికి కూడా ఈ అన్నకు మన అందరి తరపున కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి ఫీల్డ్ అన్ని ఇప్పుడు కరెక్ట్ టైంలో మనం తీసుకుంటా ఉన్నాం. అల్లం ఉంది, తర్వాత మొక్కజొన్నలు తీసేసి అది ఉంది, తర్వాత మనకి ఇది అరటి ఉంది. సో మీరు అరటి కానీ పప్పాయి కూడా వేసుకోవచ్చు అన్నారు. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే అరటికి పప్పాయికి వచ్చే తెగుళ్ళు దీనికి ఏమన్నా ఆశిస్తాయని డౌట్ ఉండే, అది కూడా సంబంధం లేదు అని అన్నారు. సంబంధం లేదు. కాకపోతే ఇప్పుడు రైజ్డ్ బెడ్స్ చేసుకోవడానికి కారణం ఏంటంటే నీళ్లు ఎంత ఎక్కువైనా గానీ కిందికి దిగజారిపోయేటట్టు, ఇది నీటిని ఎక్కువ తట్టుకోలేదు కాబట్టి నీరుంటే దుంపకుళ్ళు అది వచ్చే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా అది పెట్టుకోవాలి. ఇప్పుడు ఏ పంట కూరగాయలు చేసినా కానీ రైజ్డ్ బెడ్ సిస్టమ్ ఎట్లయితే పెట్టుకుంటామో అదే పద్ధతిలో ఇలా పెట్టి చాలా చక్కగా చాలా ఇన్నోవేటివ్ గా ఉంది. ఇది చాలా అంటే చాలా మంచి యూస్ఫుల్ వీడియో అవుతుంది అన్న అందరికి. ఇదే అండి. అయితే ప్రతి ఒక్కరు అల్లం వేసే పంటలో 2-3 పంటలు, మనం 3 పంటలు దిగుబడిని ఎలా ఎంత చక్కగా తీసుకోవచ్చు చూసాం కదా. అయితే ప్రతి ఒక్కరు ఏ పంట వేసినా ఇలా రైజ్డ్ బెడ్ చేసి మళ్ళీ డ్రెంచింగ్ ఎక్కడ చూసినా గానీ నీళ్ళు ఎక్కడికక్కడ వెళ్ళిపోయేటట్టు. ఈసారి అయితే చాలా వర్షాలు వచ్చాయి, తెలియని రైతులైతే ఇది వర్షంలోనూ పోగొట్టుకునే వాళ్ళు. ఇది మరీను నల్ల భూమి కాబట్టి నీటిని నిల్వ ఉంచకుండా మనం ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలా చక్కగా మనం మంచి దిగుబడి తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ అన్న దగ్గర 3 కన్నా ఎక్కువ వెరైటీలు అల్లం వెరైటీలు ఉన్నాయి. ఎవరికైనా కావాలి అంటే నంబర్ కూడా మీకు విత్తనానికి ఎవరికైనా రైతులకి కావాలి అంటే మన మోహన్ అన్నని సంప్రదించవచ్చు. అల్లం కూడా చాలా 11 నెలలు ఊరింది కాబట్టి చాలా మంచి క్వాలిటీగా ఉంది. మార్కెట్ ధర ఎట్లుందో అట్లనే ఇస్తాను కాబట్టి నమ్మకమైన రైతు. జహీరాబాద్ దగ్గర అండి, ఇది రంజోలి గ్రామము, మోహన్ అన్న గారు. సో కావాల్సిన వాళ్ళకి నంబర్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తీసుకోగలరు. చాలా థ్యాంక్ యూ. మీకు ఏమన్నా డౌట్లు ఉన్నా కామెంట్ రూపంలో తెలియచేయగలరు. థ్యాంక్ యూ. నమస్తే. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.